మొదటిది ఏమంటే ఇప్పుడు మీది మాది పోలిక చేద్దామండి. 2023-24 మా బడ్జెట్ ఎంత అంటే 23-24 మా చివరి సంవత్సరం 2,35,780 కోట్లు మా బడ్జెట్. అంటే ఖర్చు వచ్చేసి 2,35,780 కోట్లు. మీరు 2024-25 అంటే మా తర్వాత ఫస్ట్ సంవత్సరం మీ బడ్జెట్ ఎంత 2,45,076. అంటే మాకంటే 10,000 కోట్లు మీరు బడ్జెట్ ఎక్కువ చేసినారు. పోనీ అంటే 2,35,000 అప్రాక్సిమేట్ మేము, మీరు 2,45,000 కోట్లు అంటే 10 లక్షలు ఎక్కువ చేసినారు కదా. పోనీ ఖర్చులు మాకు వచ్చిన పెద్ద ఖర్చు ఏమి 52,000 కోట్లు. నేను ఇంకా పక్కన తీసేసి అందాజుకు చెప్తానండి. 52,000 కోట్లు మాకు జీతాలు, మీది 59,000 కోట్లు జీతాలు. పెన్షన్లు మాది 21,500 కోట్లు, మీది 27,000 కోట్లు వేసుకుందాంలేండి. వడ్డీలు వచ్చేసి మాది 29,500 కోట్లు, మీది 31,000 కోట్లు. కాబట్టి మాది 1,03,000 కోట్లు. ఇవన్నీ ఏది జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు అనుకోండి. మీది 1,18,000 కోట్లు, జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు 1,18,000 కోట్లు. తర్వాత మూలధనం పెట్టుబడి. మీరు ఎప్పుడు మేము మూలధనం పెట్టుబడి అసలు మీరేమి శాశ్వతమైన పనులు చేయరు అని అంటారు కదా. లాస్ట్ సంవత్సరం మేము చేసినది 23,300 కోట్లు, మీరు చేసేది 19,000 కోట్లు. మాకంటే 4,000 కోట్లు తక్కువ చేసినారు మీరు. మరి అంటే మేము ఈ పరిధిలోనే మాకెంత వచ్చింది గ్యాపు 2,35,000 కోట్లలో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాప్. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశీ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్యాత్ర చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణ మస్తు, షాదీ తోఫా హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని, ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒక్కటి, మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినారు ఎవరికి, వృద్ధాప్య పెన్షన్. కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు? ఒక్క స్కీమ్ లేకుండా. అంటే నిజం చెప్పాలంటే మేము ఇన్ని స్కీములు చేస్తే ఆ అన్ని స్కీములు మీరు చేయనందువల్ల మీకైతే సేవింగ్ కదా. అది మేము ఎక్కడి నుంచి తెచ్చినట్లు? మీరన్నా సంకీర్ణ ప్రభుత్వం, మాది సంకీర్ణ ప్రభుత్వం కూడా కాదే. ఇది ప్రజలందరూ కూడా ఒక్కసారి చూడాలా. అసలు మేము అడగల ప్రశ్న, మీరు కాదు అడిగేది, మేము అడగల. ఆయన చూస్తే పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికని చెప్పేది ఆయన, ఇవన్నీ అడగడే సైలెంట్గా ఉన్నాడు. మీరు అడగల కదా, మీరు పార్టీ పెట్టినదే ప్రశ్నించేదాన్ని కదా. పైగా ప్రజలనే ప్రశ్నిస్తాడు ఆయన. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు బయటకు వచ్చి చెప్పాల మళ్ళా.